హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వికాస నియమాలకు సంబంధించిన అన్ని అంశాలు కవర్ అయ్యే విధంగా బిట్స్ రెడీ చేశాను. క్వెషన్స్ ఎగ్జామ్‌లో ఎలా అడుగుతున్నారు, మనం ఎలా ఆలోచించి చేయాలన్నది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. బిట్స్‌కి మీరు కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో, ఫస్ట్ క్వెషన్. ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థులకు ఇచ్చే ఇంటి పనిలో కొందరు విద్యార్థులకు ఎక్కువ అంశాలు, కొందరు విద్యార్థులకు తక్కువ అంశాలు కేటాయించినప్పుడు ఆ ఉపాధ్యాయుడు అనుసరించే వికాస సూత్రం ఏది? ఆప్షన్స్: వికాసం అవిచ్ఛిన్నమైనది, వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు, వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి, వికాసం క్రమానుగతమైంది. ఏంటండి ఆన్సర్? ఫస్ట్ ఆప్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వికాసం అవిచ్ఛిన్నమైనది. వికాసం అవిచ్ఛిన్నమైనది అంటే ఏంటి? తల్లి గర్భంలో ఫలదీకరణం చెందిన నాటి నుండి వ్యక్తి చనిపోయే వరకు విరామం లేకుండా వికాసం నిరంతరంగా కొనసాగితే దాన్ని వికాసం అవిచ్ఛిన్నమైనది అంటారు. వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు అంటే వికాసం తొలి దశల్లో శిశువు పెరుగుదల వికాసాలను బట్టి రాబోయే దశలో ఎలా ఉంటాడో ఊహించుకోవచ్చు. అంటే చిన్నతనంలో అంటే 2 ఇయర్స్ వయసులో ఉన్న పిల్లవాడి ఎత్తు ఆధారంగా 20 ఇయర్స్ వయసులో ఎంత ఎత్తు పెరుగుతాడో అంచనా వేయవచ్చు. దాన్నేమంటారు? వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు అంటారు. వికాసంలో వైయక్తిక భేదాలుంటాయంటే వికాసం అందరిలో ఒకే విధంగా సాగదు. కొంతమంది పిల్లల్లో తొందరగా, కొంతమంది పిల్లలు లేట్‌గా అంటే నేర్చుకోవడంలో సమయం తీసుకుంటారు. దీన్నేమంటారు? వికాసం వైయక్తిక భేదాలున్నాయంటారు. వికాసం క్రమానుగతమైంది అంటే వికాసం అనేది ఒక క్రమ పద్ధతిలో వరుస క్రమంలో జరుగుతుంది. అంటే భాషా బోధన చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎల్ఎస్ఆర్‌డబ్ల్యూ నేర్చుకుంటాం కదా! ఫస్ట్ లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. అంటే ఇది ఒక వరుస క్రమంలో జరుగుతుంది. ఇలా జరిగితే దాన్ని ఏమంటారు? వికాసం క్రమానుగతమైంది అంటారు. సో, మనకిక్కడ ఏముంది క్వెషన్‌లో? కొందరు విద్యార్థులకు ఎక్కువ అంశాలు, కొందరు విద్యార్థులకు తక్కువ అంశాలు ఇచ్చారు. అంటే ఇద్దరిని కంపేర్ చేశారు. కొందరు విద్యార్థులని, ఇంకొందరు విద్యార్థులని కంపేర్ చేశారు. అంటే వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి. ఇది ఆన్సర్. సో, నెక్స్ట్ క్వెషన్. రామారావు అనే ఉపాధ్యాయుడు తన తరగతిలో ప్రతిసారి మొదటి ర్యాంకు సాధిస్తున్న రాము అనే విద్యార్థికి సామర్థ్య పరీక్షను నిర్వహించి భవిష్యత్తులో నువ్వు మంచి ఇంజనీర్ కాగలవని అతని వృత్తిని ఎంపిక చేశాడు. ఇది ఏ వికాస సూత్రాన్ని తెలియజేస్తుంది? చెప్పండి, ఏ వికాస సూత్రం? ఇప్పుడు సామర్థ్య పరీక్షను నిర్వహించి భవిష్యత్తును గురించి చెప్పాడు. అంటే ఒకసారి ఆప్షన్స్ చూద్దాం. ఓకేనా? వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి. అంటే ఇద్దరిని కంపేర్ చేసిరా ఇక్కడ? లేదు. సో, మనకు ఆన్సర్ ఇది తీసేయొచ్చు. వైయక్తిక భేదాలు లేదు. వికాసం సంచితమైంది. వికాసం సంచితమైంది అంటే ఏంటి? ఒక వ్యక్తిలో శారీరక మార్పులైనా, మానసిక మార్పులైనా ఒకసారి సంభవించక గతంలో ఏర్పడిన మార్పుల ఆధారంగా కొత్త మార్పులలో చేర్పులు జరుగుతుంది. దానినేమంటారు? సంచితమైంది. ఫర్ ఎగ్జాంపుల్ శిశువుకు దంతాలు అనేటివి రాత్రికే వచ్చినట్లు అనిపించడం, అమ్మ అనే పదం హఠాత్తుగా వినిపించడం దాన్నేమంటారు? వికాసం సంచితమైంది అంటారు. వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు అంటే ప్రెజెంట్ ఉన్న దానిని తీసుకొని అంటే ప్రెజెంట్ వచ్చి శిశువు 2 ఇయర్స్‌లో ఇంత ఎత్తున్నాడు కాబట్టి 20 ఇయర్స్‌లో ఇంత ఎత్తు కావచ్చు అని అంచనా వేయడం. దాన్ని వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు అంటారు. వికాసం అవిచ్ఛిన్నమైంది అంటే తల్లి గర్భం నుండి చనిపోయే వరకు జరుగుతూనే ఉంటుంది. తెలుసు కదా మనకు ఆన్సర్ ఏంటి ఇక్కడ? భవిష్యత్తులో పోల్చిరు కాబట్టి వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు అనేది ఆన్సర్ మనకిక్కడ. సో, నెక్స్ట్ క్వెషన్. శిశువు సాంఘిక వికాసానికి తోడ్పడే క్రీడలను సక్రమంగా, ఏకాంతరంగా, సమాంతరంగా, సహకార క్రీడల్లో పాల్గొనడాన్ని సూచించే వికాస నియమం ఏమిటి? ఆప్షన్స్: వికాసం సంచితమైంది, వికాసం అవిచ్ఛిన్నమైంది, వికాసం ఒక పరస్పర చర్య, వికాసం క్రమానుగతమైంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏకాంతర, తర్వాత సమాంతర, తర్వాత సహకార. అంటే ఒక క్రమ పద్ధతిలో జరుగుతూ ఉంటుంది. సో, మనకు ఆన్సర్ ఏంటి? వికాసం క్రమానుగతమైంది.
ఇది ఆన్సర్ అవుతుంది. వికాసం సంచితం అంటే ఏంటి మనకు తెలుసు. వికాసం అవిచ్ఛిన్నమైంది చూసాం. వికాసం అనేది పరస్పర చర్య అంటే మానసిక వికాసం సరిగ్గా ఉన్న పిల్లవాడు ఆటలు బాగా ఆడతాడు. అలాంటి పరస్పర చర్య అన్నట్టు. నెక్స్ట్ క్వెషన్. శిశువు ఒక వస్తువును ఎత్తడంలో మొదట భుజాలు, మోచేతులు ఉపయోగించిన తర్వాత మణికట్టు, చేతివేళ్లను ఉపయోగించడాన్ని సూచించే వికాస నియమం ఏమిటి? ఆప్షన్స్. వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి. వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు. వికాసం 2 నిర్దిష్ట పోకడల్లో సంభవిస్తుంది. వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు. ఇక్కడ మనం ఆప్షన్స్ పరంగా చూద్దాం. వికాసం వైయక్తిక భేదాలుంటాయి. ఇద్దరిని ఏమైనా కంపేర్ చేసిరా? లేదు. సో ఇది ఆప్షన్ తీసేయండి. వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు. ఇక్కడ దశలనిచ్చిరా? బాల్య దశ, ఉత్తర బాల్య దశ అట్లా ఏమి ఇవ్వలేరు కదా, దశలు లేవు కాబట్టి ఇది తీసేయండి. నెక్స్ట్ డి ఆప్షన్ చూడండి. వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు. ప్రజెంట్ ఫ్యూచర్ని పోల్చిరా? లేదు. ఇది తీసేయవచ్చు. సో ఆన్సర్ మనకు ఏంటి? వికాసం 2 నిర్దిష్ట పోకడలలో సంభవిస్తుంది. ఆ 2 నిర్దిష్ట పోకడలు ఏంటి మనం చూద్దాం. ఒకటి శిరోపాదాభిముఖ వికాసం, ఇంకోటి సమీప దూరస్థ వికాసం. శిరోపాదాభిముఖ వికాసం అంటే శిశువు ముందుగా తలను నిలబడడం, తర్వాత నడుమును, తర్వాత కూర్చోవడం, తర్వాత పాదాలపై నిలబడడాన్ని శిరోపాదాభిముఖ వికాసం అంటారు. నెక్స్ట్ సమీప దూరస్థ వికాసం అంటే ముందుగా పెద్ద కండరాలపై అదుపు చేసుకొని చిన్న కండరాలపై అదుపు చేసుకోవడం, దాన్ని ఏమంటారు? సమీప దూరస్థ వికాసం అంటారు. సో మనకు ఆన్సర్ ఏంటి? వికాసం 2 నిర్దిష్ట పోకడల్లో సంభవిస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. నవజాత శిశువు యొక్క సాధారణ ఉద్వేగం ఆర్తి, ఆహ్లాదం, ప్రతిస్పందనలుగా విడవడాన్ని ఈ వికాస సూత్రం ద్వారా వివరించవచ్చు. ఆప్షన్స్. వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశ వైపు, వికాసం వైయక్తిక భేదాలు ఉంటాయి, వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, వికాసం ఖచ్చితమైన దిశగా సాగుతుంది. ఆన్సర్ ఏంటి మనకు? ఆన్సర్ ఉద్వేగం అనేది ఆర్తి, ఆహ్లాదం, ప్రతిస్పందనలుగా విడిపోతుంది ఇక్కడ ఫస్ట్. సో మనకు ఆన్సర్ వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా మారుతుంది. ఎలిమినేషన్ మెథడ్లో కూడా చేసుకోవచ్చండి. చూద్దాం. వికాసంలో వైయక్తిక భేదాలు అంటే ఇద్దరు విద్యార్థులను కంపేర్ చేసిరా ఇక్కడ? లేదు. కాబట్టి ఇది కాదు ఆన్సర్. వికాసం అవిచ్ఛిన్నమైంది అంటే నేర్చుకోవడం గురించి ఉందా ఇక్కడ? నిరంతరంగా కొనసాగుతుంది అనే విషయం ఏం లేదు కదా ఇక్కడ. సో దీన్ని ఎలిమినేట్ చేసుకోవచ్చు. వికాసం ఖచ్చితమైన దిశగా అంటే క్రమానుగతంగా ఉందా? ఇక్కడ వరుస క్రమంలో ఏదైనా ఇచ్చారా? లేదు. కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసుకోవచ్చు. సో మనకు ఆన్సర్ ఏంటి? వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. కార్తిక్ 4వ తరగతి విద్యార్థి కూడిక, తీసివేత, గుణకారం నేర్చుకొని వీటి ఆధారంగా భాగాహార సమస్యలను పూర్తి చేయడంలో ఇమిడి ఉన్న సూత్రం ఏది? ఆప్షన్స్. వికాసం సంచితమైన ప్రక్రియ, వికాసం వైయక్తిక భేదాలను చూపిస్తుంది, వికాసం క్రమానుగత నియమాన్ని పాటిస్తుంది, వికాసం సాధారణం నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది. ఆన్సర్ ఏంటండి? ఇక్కడ మనకు క్వశ్చన్లో ఆధారంగాని ఇచ్చారు. సో మనకి కీవర్డ్ గుర్తుపెట్టుకోండి. ఆధారంగాని ఇస్తే మనకు వికాసం సంచితమైన ప్రక్రియ. ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో చూసుకున్న మనకు ఇదే వస్తుంది. వైయక్తిక భేదాలు కాదు, క్రమానుగత కాదు, సాధారణ నుంచి నిర్దిష్ట దిశగా సాగదు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక విద్యార్థి పెరుగుదల వేగం శైశవ దశలో ఎక్కువగాను, బాల్య దశలో నెమ్మదిగాను, కౌమార దశలో ఉధృతంగాను ఉండును. ఇది ఏ నియమాన్ని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్లోనే ఉందండి. కరెక్ట్ చదివి పెట్టేయవచ్చు. ఆప్షన్స్. పెరుగుదల వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా సాగదు. వికాసం దిశా నియమం, విచ్ఛిన్నతా నియమం, అవిచ్ఛిన్నతా నియమం. ఆన్సర్ ఏంటండి? శైశవ దశలో ఎక్కువగాను, బాల్య దశలో నెమ్మదిగాను, కౌమార దశలోనూ ఉధృతంగాను జరుగుతుంది. అంటే పెరుగుదల వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా సాగదు. ఇది ఆన్సర్. సో క్వశ్చన్. వ్యక్తి జీవితాంతం అభ్యసిస్తూ ఉండడాన్ని తెలియజేసే వికాస నియమం ఏది?
ఆప్షన్స్: వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా జరగదు, వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు, వికాసం ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది, వికాసం జీవిత పర్యాంతం కొనసాగుతుంది. ఏంటి ఆన్సర్ మనకు? వికాసం జీవితాంతం అభ్యసిస్తూ ఉండడం అంటే జీవిత పర్యాంతం కొనసాగుతుంది. ఇది టెట్ ప్రీవియస్ బిట్ అండి. కొన్ని ప్రీవియస్ బిట్స్ కూడా నేను యాడ్ చేశాను. సో నెక్స్ట్ క్వశ్చన్. సంతోష్ అనే వ్యక్తిలో పుట్టినప్పటి నుండి ప్రస్తుతం వరకు వికాసంలో ఎలాంటి ఆటంకం లేకుండా ఆగిపోకుండా నిరంతరం అభివృద్ధి చెందుతూ ఉంది అని వివరించే వికాస నియమం ఏది? ఆప్షన్స్: క్రమానుగత నియమం, సంచిత నియమం, అవిచ్ఛిన్న నియమం, సాధారణం నుండి నిర్దిష్ట వైపుకు సాగే నియమం. ఆన్సర్ ఏంటి? నిరంతరం. నిరంతరం అంటే ఏం చెప్పాను? వికాసం అవిచ్ఛిన్న నియమం. సో నెక్స్ట్ క్వశ్చన్. సౌమ్య అనే అమ్మాయికి మానసిక లోపం ఉంది. ఇది ఆమె భాషా వికాసాన్ని ప్రభావితం చేస్తుంది. దీనిని సూచించే వికాస సూత్రం ఏది? ఆప్షన్స్: వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు, వివిధ వికాసాలు పరస్పర సంబంధాలుగా కొనసాగుతాయి, వికాసం అవిచ్ఛిన్నమైనది, వికాసం ఒక పరస్పర చర్య. క్వశ్చన్ చూడండి. మానసిక లోపం ఉండడం వల్ల భాషా వికాసాన్ని ప్రభావితం చేస్తుంది అంటే ఆన్సర్ ఏంటండి మనకు? వికాసాలు పరస్పర సంబంధాలుగా కొనసాగుతాయి. ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. పాఠశాలలో శిశువు తన సమగ్ర అభివృద్ధిని సాధించగలుగుతాడు. ఇది వికాసం యొక్క ఏ సూత్రాన్ని సూచిస్తుంది? ఆప్షన్స్: వికాసం వైయక్తికం, వికాసం సంచితం, వికాసం ఏకీకృత ప్రక్రియగా జరుగుతుంది. ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఏంటండి? తన సమగ్ర అభివృద్ధిని సాధించగలుగుతాడు అంటే ఆన్సర్ ఏంటి? వికాసం ఏకీకృత ప్రక్రియగా జరుగుతుంది. ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. శిరోపాదాభిముఖ వికాస సూత్రం ఏది తెలుపుతుంది? ఆప్షన్స్: శిరస్సు మరియు మిగిలిన శరీర భాగాలు విడదీయరానివి, వికాసం తల నుండి ప్రారంభమై మిగిలిన శరీర భాగాలకు విస్తరిస్తుంది, వికాసం శిరస్సులో మాత్రమే జరుగుతుంది. ఏది కాదు. ఆన్సర్ ఏంటండి? వికాసం తల నుండి ప్రారంభమై మిగిలిన శరీర భాగాలకు విస్తరిస్తుంది. అది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. టేబుల్పై ఉన్న పుస్తకాన్ని అందుకునేటప్పుడు మొదట దేహం మధ్య భాగం నుండి భుజాన్ని కదిలించి తర్వాత చేతిని చాచి మణికట్టును వంచి చివరగా వేళ్లతో పుస్తకాన్ని అందుకుంటాడు. ఇది ఏ వికాస సూత్రం వివరిస్తుంది? ఆప్షన్స్: వికాసం అవిచ్ఛిన్న నియమం, వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వైపుకు సాగుతుంది, శిరోపాదాభిముఖ నియమం, సమీప దూరస్థ నియమం. ఆన్సర్ ఏంటి? సమీప దూరస్థ నియమం. నెక్స్ట్ క్వశ్చన్. శిశువు మొదట తలను నిలిపి తర్వాత నడుమును నిలిపి చివరగా నిలబడి నడవడం ప్రారంభిస్తాడు. ఇది ఏ వికాస సూత్రాన్ని సూచిస్తుంది? వికాసం అవిచ్ఛిన్నమైనది, శిరస్సు నుండి పాదాల వరకు వికాసం, వికాసం సంచితమైంది, వికాసంలో వైయక్తిక భేదాలు. ఏంటండి? ఫస్ట్ తలను నిలిపి తర్వాత నడుము తర్వాత నిలబడిండు అంటే మనకు ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి, శిరస్సు నుండి పాదాల వరకు వికాసం. నెక్స్ట్ క్వశ్చన్. వికాసానికి కారణమైన ఎన్నో ప్రక్రియలు శిశువులో అంతర్గతంగా జరుగుతూ ఉండి అకస్మాత్తుగా ఒకరోజు బయటకి కనిపిస్తాయి. ఇందులో సూచించబడిన వికాస సూత్రం ఏది? వికాసం సర్వశక్తుల సమ్మేళనం, వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది, వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది, వికాసం ఒక పరస్పర చర్య. ఆన్సర్ ఏంటండి? వికాసం సర్వశక్తుల సమ్మేళనం. నెక్స్ట్ క్వశ్చన్. వికలాంగుడైన విద్యార్థి తరచూ ఒంటరిగా ఉండి అందరిపై ఎక్కువ కోపాన్ని చూపిస్తూ పరీక్షలలో కూడా తక్కువ మార్కులు సాధిస్తున్నట్లయితే ఇది ఏ వికాస నియమాన్ని సూచిస్తుంది? ఆప్షన్స్: వికాసం సంచితమైన ప్రక్రియ, వికాసం క్రమానుగత ప్రక్రియ, వికాసం వైయక్తిక భేదాలుంటాయి, వికాసం ఏకీకృతం. ఆన్సర్ ఏంటి మనకు?
ఆన్సర్ ఏంటి? ఇక్కడ విద్యార్థి తరచుగా ఒంటరిగా ఉండి అందరిపై కోపాన్ని ఎక్కువ చూపిస్తూ పరీక్షల్లో కూడా తక్కువ మార్కులొస్తున్నాయి. అంటే వికాసం పరస్పర సంబంధంగా కొనసాగుతుంది. అంటే ఇంకొకటేమంటారు దీని పేరు? పరస్పరంగా కొనసాగుతాయి అనే పేరుని ఇంకోటి వికాసం ఏకీకృతంగా జరుగుతుంది. ఇది ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. పెరుగుదల, వికాసాల జ్ఞానమున్న ఉపాధ్యాయులకు దీని గురించి అవగాహన కల్పిస్తుంది. ఆప్షన్స్: విద్యార్థుల స్మృతి, విద్యార్థుల సర్దుబాటు, విద్యార్థుల అభ్యసనం, విద్యార్థుల వైయక్తిక భేదాలు. ఆన్సర్ ఏంటి మనకిక్కడ? విద్యార్థుల వైయక్తిక భేదాలు. నెక్స్ట్ క్వెషన్. విషయ ప్రణాళిక రచనా పద్ధతులలో సర్పిలాకార పద్ధతిని సమర్థించే వికాస నియమం ఏది? ఆప్షన్స్: వికాసం క్రమానుగతమైంది, వికాసం అవిచ్ఛిన్నం, వికాసం ఏకీకృతం, వికాసం ఒక పరస్పర చర్య. ఆన్సర్ ఏంటి? సర్పిలాకార పద్ధతి అంటే ఒక పద్ధతి ప్రకారం, అంటే LSR ఫస్ట్ లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ అలా ఉంటే దాన్ని సర్పిలాకార పద్ధతి అంటారు. సో వికాసం క్రమానుగతమైంది. నెక్స్ట్ క్వెషన్. అనుకూల బదలాయింపును సమర్థించే వికాస నియమం ఏది? ఆప్షన్స్: వికాసం క్రమానుగతం, వికాసం అవిచ్ఛిన్నం, వికాసం ఏకీకృతం, వికాసం సంచితం. అనుకూల బదలాయింపు అంటే వికాసం సంచితం. అంటే ఇప్పుడు వర్ణమాల నేర్చుకున్న విద్యార్థి ఏమో దీని ఆధారంగా గుణింతాలు నేర్చుకుంటారు, గుణింతాలు ఆధారంగా పదాలు ఆధారంగా వాక్యాలు. అంటే ఒకదాని ఆధారంగా ఒకటి నేర్చుకుంటున్నారు కాబట్టి అనుకూల బదలాయింపు. దీనిని మనం వికాసం సంచితం అని కూడా అంటాం. నెక్స్ట్ క్వెషన్. వాట్సన్ ప్రయోగంలో ఆల్బర్ట్ మొదట తెల్ల ఎలుకతో పాటు తెల్ల బొచ్చుతో ఉన్న బొమ్మలకు కూడా భయపడ్డాడు. రమేష్ తన భయాన్ని తెల్ల ఎలుకలకు మాత్రమే పరిమితం చేసుకున్నాడు. ఇక్కడ గమనించే వికాస నియమం ఏది? ఆప్షన్స్: వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి, వికాసం క్రమానుగతమైంది, వికాసం సాధారణ అంశాల నుండి నిర్దిష్ట అంశాల వరకు సంభవిస్తుంది, వికాసం సంచితమైంది. ఏంటి ఆన్సర్? ఆల్బర్ట్ మొదట తెల్ల ఎలుకతో పాటు తెల్ల బొచ్చుతో ఉన్న బొమ్మలకు కూడా భయపడ్డాడు. నెక్స్ట్ ఓన్లీ తెల్ల ఎలుకలకు మాత్రమే పరిమితమయ్యాడు. అంటే సాధారణ అంశాల నుండి నిర్దిష్ట అంశాలకు సంభవిస్తుంది. ఇంతే అండి. వికాస నియమాలు అన్నీ కవర్ అయ్యాయండి ఈ వీడియోలో. సో కొంతమంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైవ్ బాక్స్ ఓపెన్ అయితే మ్యాథ్స్ క్లాసెస్ చేస్తాను. 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు డైలీ లైవ్ క్లాసెస్. ముందు అన్ని సబ్జెక్టులకు సంబంధించిన వీడియోలు వస్తాయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.